ఆయన ప్రతిభను మొదటిసారిగా గుర్తించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన సెవెంత్ నిజాం గారు, మీర్ ఉస్మాన్ అలీ గారు. చప్పట్లతో ఒకసారి మనం ఆయనకు స్వాగతం అంటాం. జనవరి 12, 1953 రాజు ప్రముఖ ఉన్న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన రికమెండేషన్తో ప్రపంచ ప్రతిభావంతుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆయన యొక్క ప్రతిభను గుర్తించిన రోజు ఈ రోజు జనవరి 12. సో ఆ రోజును పురస్కరించుకొని ఆయన మనవడైన మన రనాక్ యార్ ఖాన్ వారి మనవడు, ఆయన వారసుడు, ఈ సెవెంత్ నిజాం, ఈ డైనాసిటీకి ఇప్పుడు 9వ నిజాంగా, డెమోక్రటిక్ నిజాంగా ఆయన పేరు ప్రఖ్యాతలు గాంచాడు. సో ఆయన సమక్షంలో నేను ఇవాళ నిజాం వారసుని పిలిచి మొదటిసారిగా 53 తర్వాత 2013 వరకు కూడా ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఆ రోజు జనవరి 12 1953 తర్వాత 2013 నేను ప్రిన్సిపల్ అయ్యేదాకా ఎవరు కూడా ఈ జనవరి 12 యొక్క అంబేద్కర్ ప్రతిభను గుర్తించిన చరిత్ర ఎవరికి లేదు. ఈవెన్ నిజాం ఉస్మానియాను స్థాపించిన నిజామాబాద్లో కూడా చేయలేదు. అఫీషియల్గా నిజాం బర్త్డే కూడా జరగలేదు. ఖండితం. మీది సిడి ఆవిష్కరణ ఉంది కదా, చేద్దాం, కూర్చోండి. అఫీషియల్గా నిజాం బర్త్డే, ఉస్మానియా యూనివర్సిటీ స్థాపకుని బర్త్డే కూడా చేయలేదు. అంత భయం. ఎందుకంటే నిజాం మీద అంత దుర్మార్గమైన చరిత్ర రాసిండ్రు ఈ అగ్రవర్ణాలు, ఈ కమ్యూనిస్టులు, ఈ మార్క్సిస్టులు, ఈ మావోయిస్టులు. ఎవరైతే ఈ దళితులను అధికారంలోకి రానివ్వకుండా చేస్తున్నారో, ఎవరైతే బానిసలుగా చేస్తున్నారో మనల్ని, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలను అణచివేశారో ఈ తెలంగాణలోని, ఈ భారతదేశంలో, ఆ వర్గాలన్నీ కూడా మైనారిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ముస్లిం కాబట్టి ఆయన దుర్మార్గుడని, ఆయన నరహంతకుడని రకరకాల దుష్ప్రచారాలన్నీ కూడా ఆయన మీద చేసి, రజాకార్లు వేరు, నిజాం వేరు. సో నిజాము రజాకార్లకు ముడిపెట్టి ఈ దేశముఖులు ఎవరైతే ఉన్నారో, ఈ పటేళ్ళు, రెడ్లు ఉన్నారో, ఈ కరణము, బ్రాహ్మణులు ఉన్నారో, ఈ మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని కాకుండా ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేసిన ఈ అగ్రవర్ణ దోపిడీ కులాలు ఉన్నాయో, ఆ కులాలన్నీ ఏకమై నిజాము ద్రోహి చేశాయి, దొంగలు చేశాయి. నిజానికి నిజాం ఎంత మంచివాడో ఈ మన తెలుగు వాళ్ళు చదవలేరు కాబట్టి, ఈ తెలుగు వాళ్ళు చదవలేరని సపరేట్గా ఉర్దూ మీడియం యూనివర్సిటీ, మన ఉస్మానియా కూడా ఉర్దూ మీడియంలోనే ఉండే ఫస్ట్. అట్లా స్కూల్స్ కూడా ఉర్దూ మీడియంలోనే ఉండే, జూనియర్ కాలేజీలు కూడా ఉర్దూ మీడియంలో ఉండే. ఈ తెలుగు వాళ్ళకు పాపం ఉర్దూ రాదు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక తెలుగు పాఠశాలలు ఏర్పాటు చేశాడు. అది కూడా భాగ్యారెడ్డి వర్మ కూడా మన ఆది హిందూ మహాసభ రండి బ్రదర్ భాగ్యారెడ్డి వర్మ ఏదైతే ఆయనకు సహకరించి ఆయన ఈ ఆది హిందూ భవన్ మీద మీకు కనపడుతుంది ఇక్కడ హైదరాబాద్లో సెంటర్, ఆయన కూడా ఆర్థిక సహకారాన్ని అందించి తెలుగు మీడియం పాఠశాలలు పెట్టుకోవడానికి అనుమతించాడు. అంతేకాకుండా ఒక దళితుని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసిన చరిత్ర నిజాం. సార్కి ఎక్కువ చెప్తాడు, ఎందుకంటే సార్ పిహెచ్డి దాంట్లో ఆయన ఒక పుస్తకం రాశాడు అద్భుతంగా, ఆయన ఎక్కువ మాట్లాడగలుగుతాడు. ఒక దళితుడికి ఆ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చిన చరిత్ర ఆయన. దళితులకు భూములు ఒక్కొక్క మాదిగ కుటుంబానికి ఇనాం పేరు మీద 25 ఎకరాలు 30 ఎకరాలు ఇచ్చిన చరిత్ర ఉంది. మాలలకు, మాదిగలకు, కింది కులాలకు, వృత్తి కులాలకు, అన్ని కులాలకు ఒక్కొక్కరికి దొరల దగ్గర, దేశముఖుల దగ్గర మాత్రమే భూమి ఉందని చెప్పి, కింది కులాలకు లేదని చెప్పి, పాపం వాళ్ళు అన్యాయం గురవుతారని చెప్పి వాళ్ళందరికీ కూడా కొన్ని లక్షల ఎకరాల భూములు పంచిన చరిత్ర నిజాంది. ఈ రోజు వరకు కూడా బొమ్మకు మురళి వాళ్ళు ఇవాళ మాలలో వాళ్ళకి ఇలా ఇవాళ అంత భూములు ఉన్నాయంటే కారణం నిజాం. ఇవాళ చాలా మంది మాదిగ కుటుంబాలకు భూములు ఉన్నాయి. కొంతమందికి ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల 25,000 ఎకరాల భూములు కేసీఆర్ హయాంలో దళితుల భూములు అమ్మేసిండు కేసీఆర్. 25,000 ఎకరాలు అంటే ఎన్ని కోట్లు?
ఒక హైదరాబాద్ చుట్టుపక్కలనే. నేను అశోక్ అన్న ఆ డీజాక్ నాయకుడికి చెప్పిన, ఒక దళిత సంఘాలను ఏకం చేసి మొత్తం ఇక్కడున్న ముస్లిం సమాజాన్ని, క్రిస్టియన్ సమాజాన్ని ఏకం చేసి మనం ఒక అద్భుతంగా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ లో దళిత మేయర్లు సాధించాలి. ఈ దళితుల సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. 25,000 ఎకరాల భూములు అంటే ఎన్ని కోట్లు అంటే చెప్పండి, 1,00,000 కోట్ల పైన ఉంటుంది ఇప్పుడు దాని ధర. అది కేసీఆర్ అమ్మేస్తున్నాడు దుర్మార్గంగా ధరణి పేరు మీద. ధరణి పేరు మీద దగా చేసిన కేసీఆర్ ఆనాడు నిజాం ఇచ్చిన భూములన్నింటినీ అమ్మేస్తున్నాడు. ఒక కేసీఆర్ కాదు, అంతకుముందు బాబు, అంతకుముందు రాజశేఖర రెడ్డి, ఇప్పుడు ఈ రెడ్లంతా కూడా, ఈ రెడ్లు, వెలమలు, కమ్మలు వీళ్ళంతా కూడా దళితుల భూములను కబ్జా చేసి అమ్ముకుంటే ఆనాడు నిజాం దళితులకు లక్షల ఎకరాల భూములు పంచాడు. ఆయన ఎక్కడ దుర్మార్గ రైతులు. ఇవాళ దళితులకు ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయడమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఈ దేశంలో ప్రతిభ ప్రపంచం మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిభ గుర్తించింది ఎవరు అనుకుంటున్నారు? నిజాం రాజు ప్రముఖ ఉంది. ఆయన రికమెండేషన్ తోనే ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన ప్రతిభను గుర్తించారు. మొట్టమొదటిగా 1953 జనవరి 12న ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన చరిత్ర ఆయన నిజాంది. ఉస్మానియా యూనివర్సిటీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చరిత్ర. అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఆయనకు నెలకు 500 స్కాలర్షిప్ పంపాడు. ఫారెన్లో ఆయన చదువుకున్న మొత్తం కాలంలో ఆయన చదువుకున్న కాలం అంతా కూడా స్కాలర్షిప్ 500 అంటే ఇది మామూలు వచ్చే కాదు. ఆ రోజుల్లో 500 అంటే 5 లక్షలతో సమానం. ఫారెన్ ఎడ్యుకేషన్ అయిపోయేదాకా బాబాసాహెబ్ అంబేద్కర్ నెలకు 500 చొప్పున ఆయనకు స్కాలర్షిప్ పంపాడు. అంతేకాకుండా ఔరంగాబాద్ లో మిలిటరీ యూనివర్సిటీ అంబేద్కర్ పెట్టుకోవడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కు 1000 ఎకరాలు ఇచ్చాడు. 1000 ఎకరాలు. ఆ రోజుల్లో 1000 ఎకరాలు ఇవ్వడం అంటే మామూలు వచ్చిన కాదు. ఇప్పుడు పోయి చూస్తే మీకు తెలుస్తుంది, మిలిటరీ యూనివర్సిటీలో అన్ని ఉంటాయి. అక్కడ దళితులకి ప్రధానంగా మేనేజ్మెంట్ అంతా దళితులే. అక్కడ అంబేద్కర్ స్థాపించిన పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆ యూనివర్సిటీ నడుపుతున్నది. మరి నిజాం దళితుల ద్రోహి, నిజాం బీసీ ద్రోహి, నిజాం ఎస్టీ ద్రోహి. ఇవాళ సార్ ఇంకా ఎక్కువ చెప్పగలుగుతాడు నాకంటే ఎక్కువ. ఎందుకంటే ఈ వర్గాలకు ఏం చేశాడు నిజాం అనే విషయాన్ని ఎంత సెక్యులరిజాలి 224 సంవత్సరాల డైనాసిటీ ఇలా మత సామరస్యాన్ని కాపాడుకున్నది. ఆయన పోయి పాకిస్తాన్లో కలుపుతానని చెప్పలే, ఆయన పోయి ఇండియాలో ఉంటానని చెప్పలే. ఆయన సపరేట్ దేశంగానే, హైదరాబాద్ సపరేట్ దేశంగా ఉంటున్నాడు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే అదే. నేను పాకిస్తాన్లో కలవను, ఇండియాలో కలవను, నేను నీ దేశంగానే ఉంటానని, సెక్యులర్ దేశంగా ఉంటా, ఈ హిందుస్థాన్ కానీ పాకిస్తాన్ కానీ కలవాలని చెప్పాడు ఆయన. ఒక్క మత కాలం లేకుండా వాళ్ళు పరిపాలన చేయగలిగిండ్రు. ప్రధానమంత్రి పదవులు ఇవ్వగలిగింది హిందువులకు, క్రైస్తవుల చర్చలకు డబ్బులు ఇవ్వగలిగిండ్రు. రామాలయం ఏదైతే భద్రాచలంలో ఉందో పట్టు వస్త్రాలు, ఈ పట్టు వస్త్రాలు ఎవరి నుండి స్టార్ట్ అయింది? నిజాం నుండి స్టార్ట్ అయింది అధికారికంగా పట్టు వస్త్రాలు రామాలయానికి ఇవ్వడం. ఈ మెదక్ చర్చి అంత పెద్దగా కట్టడానికి కారణం ఎవరు? నిజాం ఇచ్చిన డబ్బులు. అంటే అటు ముస్లింలను కానీ, హిందువులను కానీ, ఇటు క్రైస్తవులను కానీ అందరినీ ఒకటే రకంగా చూశాడు. నేను ముస్లిం కాబట్టి నా ముస్లింలకు అనుకూలంగా ఇక్కడ కూడా నిర్ణయాలు తీసుకోవాలి నిజాం. లేదంటే నేను ముస్లిం వాటిని పోయి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తానని చెప్పేసి సపోర్ట్ చేయలేదు నిజాం. అట్లాంటి నిజాంను దుర్మార్గులు చేసి, దొంగలు చేసి, మైనారిటీ కాబట్టి అట్లాంటి నిజాంను ఇవాళ మనకు కనీసమైన ఉస్మానియా ఆయన స్థాపిస్తే ఆయన బర్త్డే అధికారికంగా చేయరా? చేయకుండా చేశారు చాలా కాలం. మేము కొట్లాడేదాకా నేను కొట్లాడైనా అఫీషియల్గా అధికారికంగా ఆయన బర్త్డే చేపిస్తున్నావు. ఇప్పుడు అధికారికంగా ఉస్మానియా యూనివర్సిటీలో బర్త్డే జరుగుతున్నాను. దళితులు కొట్లాడేదాకా నేను కొట్లాడి పెట్టి అంబేద్కర్కు మొదటిసారిగా ఉస్మానియా చరిత్రలో అంబేద్కర్ బొమ్మ పెట్టింది నేనే, అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ పెట్టింది నేనే, అంబేద్కర్ పేరుతో లైబ్రరీ పెట్టింది నేనే. నిజాం పేరుతో కూడా కట్టాలని చెప్పేసి అనుకుంటే హైదరాబాద్ ఎంపీ సహకరించలే, డబ్బులు ఇవ్వలే. అదే మా వైస్ ఛాన్సలర్ డబ్బులు ఇవ్వలే. నిజాం పేరుతో ఏదో ఒక మెమరీని నిజాం లా కాలేజ్ పెట్టాడు. 1866లో పెట్టాడు ఆయన లా కాలేజీ. 1866లో మా లా కాలేజ్ పెట్టాడు. నిజాం కాలేజీ 1825లో కట్టాడు ఆయన.
ఇవాళ మొత్తం మీరు చూడండి, ఈ బొక్కల హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, లేకపోతే ఇంకా మిగతా అన్ని కూడా ఆయన కట్టిన నిజాం సాగర్ ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఆయన కట్టని అద్భుతంగా హైదరాబాద్ నగరాన్ని ఆ రోజే ప్రపంచంలో అత్యంత సంపన్న నగరంగా ఇవాళ తీర్చిదిద్దిన చరిత్ర ఆయనది. భారతదేశంలో ఆయన బతుకున్నప్పుడే యుద్ధం, ఏ యుద్ధం అది? పాకిస్తాన్తో యుద్ధమే సార్. పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు 62 అనుకుంటా, 65లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఆయన మనం ఇండియా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటే మన బంగారాన్ని తీసుకుపోయి మన ఆర్థిక ఇబ్బందులన్నీ భారతదేశాన్ని బయటికి తీసుకొచ్చిన చరిత్ర నిజాం. సో ఇట్లా నిజాం గురించి చెప్పుకోవాలంటే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది. అంత మంచి పనులు చేసినా కూడా ఆయన ముస్లిం కాబట్టి, మైనార్టీ కాబట్టి దొంగని, దళితులు కాబట్టి దొంగలని, లేదంటే క్రైస్తవుడు అయితే వీడు హిందూ వ్యతిరేకి అని. ఇవాళ మైనార్టీలు బతకద్దా ఈ దేశంలో? ముస్లింలు బతకద్దా ఈ దేశంలో? క్రైస్తవులు ఈ దేశం, క్రైస్తవులది ఈ దేశం కాదా? ముస్లింలది ఈ దేశం కాదా? ఎవరిది ఈ దేశం? ఎవరిది ఈ దేశం? వాడు అవ్వసుతా అంటున్నాను. ఈ దేశం బాధంటున్నా. ఈ దేశం బాగుతున్నది. ఈ దేశం ఆదివాది కాదు, ఈ దేశం బ్రాహ్మణులది కాదు, ఈ దేశం క్షత్రియులది కాదు, ఈ దేశం బాగుతున్నది. మేమే ఆది హిందువులం. సింధు నుండి హిందూ అనే పదం వచ్చింది. వీఆర్ ఆది హిందూస్. దిస్ ఇస్ అవర్ కంట్రీ. మా దేశంలో మమ్మల్ని నిలబడతాడు ఎవరన్నా? ఎవరికంత దమ్ము ఉంది రమ్మనండి. మమ్మల్ని నిలబట్టే దమ్ము ఏ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఉందా, లేకపోతే నరేంద్ర మోడీ ఉందా అని డైరెక్ట్ అడగాల్సిన ఈ దేశం మాది. ఈ దేశంలో కానీ బాగుందని ఎవరు ఎల్లగొట్టలేరు. అందుకే ముస్లింలు, దళితులు, క్రైస్తవులు ముందు ఏకం కావాల్సిన అవసరం ఉంది. మైనార్టీలు కాదు, మన మెజారిటీ. వీఆర్ మెజారిటీ. ఎస్సీలు 22% ఉన్నారు, మైనార్టీలు 10% ఉన్నారు, వీఆర్ 32%. ఎస్టీలు 10% ఉన్నారు, 42% ఉన్నాం మనం. మొత్తం కలిపితే 42% ఉన్న జనాభా మైనార్టీ అవుతుందా, లేకపోతే బ్రాహ్మణులు మైనార్టీ అవుతారా, రెడ్లు మైనార్టీ అవుతారా, కమ్మలు మైనార్టీ అవుతారా? ఎవరు మైనార్టీ? వాళ్ళు మైనార్టీ. రెడ్డి మైనార్టీ, కమ్మ మైనార్టీ, బ్రాహ్మణ మైనార్టీ, వాళ్ళ మైనార్టీ, మనం మెజారిటీ. మనల్ని మైనార్టీ అనే పదమే తప్పంటున్నా నేను. మైనార్టీ కాదు, మనం మెజారిటీ. మనమే రూల్ చేయాలి. చూడండి, నాకు అర్థం కాలే. ఈ తెలంగాణ నేరాల్సింది ఎవడు? మనమా వాళ్ళ? ఈ దేశం నేరాల్సింది ఎవరు? మనమా వాళ్ళ? అడిగే నాథం లేక, అడిగేటువంటి లేక, ప్రశ్నించడం లేక, ఇష్టరాజ్యంగా రూల్ చేస్తుంటే, తమ ఇష్టరాజ్యంగా వాళ్ళు వెళ్తుంటే చూస్తూ ఊరుకోవాలా? చదువుకున్న మనం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఉండి ఇవాళ మనం ఆయన ఇచ్చిన రిజర్వేషన్లలో ఉద్యోగాలు చేసుకుంటా ఆయన గవర్నమెంట్ పార్లమెంట్ జరిగితే మనం మాట్లాడాలి. మన దృష్టికే రాదు అది. ఇంత దుర్మార్గమా, ఇంత అన్యాయమా? మీరు బానిసలైతే కండి, మేమంతా కావాలా? అది ఒక పార్టీకి, ఒక భావజాలానికి బానిసలు కావాలా? ఏం లేదు సార్, బషీర్ తెలుసా అయ్యి. ఇట్లా ఈ అంశాలన్నింటినీ కూడా నేను గత 10 years 2013లో నేను మొదటి ప్రిన్సిపాల్గా అయిన కాంచెల్లి రెగ్యులర్గా జనవరి 12న జాతీయ ప్రతిభావంతుల దినోత్సవంగా డిక్లేర్ చేసి, అధికారికంగా డిక్లేర్ చేసి నిర్వహిస్తున్నాను. అధికారికంగా ఉస్మానియాలో ఒక ప్రిన్సిపల్ హోదాలో అధికారికంగా డిక్లేర్ చేసి నేను నిర్వహిస్తున్నాను ఆ దినం. ఎందుకంటే ఈరోజు ఆయన జన్మదినం కూడా ఎవరిది? స్వామి వివేకానంద. ఆయన ఒక హిందూ స్కాలర్, అద్భుతమైన స్కాలర్. ఆయన ఎప్పుడు కూడా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు హిందూ మతంలో చేయలేదు, సెక్యులర్గా ఉన్నాడు ఆయన. అట్లాంటి ఆయన జన్మదినం కూడా ఇవ్వాలి. సో ఈ రెండింటికి ఇద్దరు జాతీయ ప్రతిభావంతులు కాబట్టి దీన్ని జాతీయ ప్రతిభావంతులుగా ఎందుకు గుర్తించకూడదు? దినోత్సవంగా, నేషనల్ స్కాలర్స్ డేగా ఎందుకు గుర్తించకూడదు? అదే దృష్టితో నేను డీన్ అయిన వెంటనే జనవరి 12న డీన్ అవార్డు కూడా ప్రకటించాను. డీన్ అవార్డు డిపార్ట్మెంట్లో తొలిసారి ఉస్మానియా చరిత్రలో డీన్ అవార్డు ప్రకటించిన చరిత్ర నాది. అది కూడా అంబేద్కర్ గౌరవ డాక్టరేట్ ఇచ్చిన రోజు. ఇవాళ అదే గౌరవ డాక్టరేట్ కు ఒక CJF ఇండియాగా ఆయన కమ్మాయన పేరు చెప్పాను. నేను పేరు చెప్తున్న అర్హత కూడా ఆయనకు లేదు, నేను పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయన పైన చేసుకుని ఇలా ఆల్రెడీ డాక్టరేట్ తీసుకున్నాడు ఉస్మానియా యూనివర్సిటీ నుండి. పైన చేసుకున్నాడు మన తెలుగువాడే. CJF ఇండియా పైన చేసుకొని 100 డాక్టరేట్. మా బాబాసాహెబ్ అంబేద్కర్ అంతా చేసుకోలేదు. పైన ఆయన ప్రతిభతో వచ్చింది, ప్రతిభ వల్ల వచ్చింది. మా ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్
నేను రికమెండ్ చేయలేదు. వేర్ ఇస్ ద మెరిట్ ఆఫ్ యూ? మెరిట్ ఉన్న వాళ్ళకే ఇస్తాం మా ఉస్మానియా డైలీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఏమని చెప్పేసి ఐ రిజెక్టెడ్. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా రిజెక్ట్ చేసినాము. మళ్ళీ వేరే రూట్లో వాళ్ళు తెచ్చుకున్నారు. అది వేరే రూట్లో సీఎంతో అట్లా పోయి తెచ్చుకున్నారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ప్రతిభ ఎవరి సొత్తు కాదని ప్రపంచ మేధావి మా బాబాసాహెబ్ అంబేద్కర్ నిరూపించాడు. ఆయన ప్రతిభావంతులు అని ఆయన గుర్తించాడు. ఆయనకు డాక్టరేట్ డీలిట్ ఇస్తే ఆయన దుర్మార్గుడు అవుతాడు. ఇవాళ మా జాబ్ ఎట్టి పరిస్థితుల్లో మేము దుర్మార్గంగా చూడాల్సిన అవసరం మాకు లేదంటున్నాను. వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా, వాళ్ళు ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ వీళ్ళకి వచ్చిన వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే. సో కాబట్టి ఈ చదువుకున్న సమాజము భయపడకుండా, ఈ చదువుకున్న సమాజము ఒకరు తప్పు చేస్తే లేదంటే ఒక నాయకుడు మనకు ఇవాళ ఆ నాయకుడికి అండి ఆ నాయకుడు తప్పు చేసినా కూడా మనమే మీరు కూడా సార్ ఆ నాయకుడు తప్పు చేసినా కూడా మీరు రైట్ అనాలి సార్ అని నేను అట్లా అన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా సత్యాన్ని సత్యంగాను అసత్యాన్ని అసత్యంగాను చెప్పమని చెప్పాడు అంబేద్కర్. బుద్ధుడు అదే చెప్పాడు. మనం బుద్ధుని వారసులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా నిజమైన వారసులు అయితే సత్యాన్ని సత్యంగానే చెప్తాం. నిజం ఎన్నటికైనా బయటపడుతుంది. వాస్తవం ఎన్నటికైనా వాస్తవమే, అబద్ధం ఎన్నటికైనా అబద్ధమే. ఇట్లా ప్రపంచాన్ని ఎన్నటి కావచ్చు కాక, కానీ ఇట్లను ఇవాళ ఏంటి పరిస్థితి? ప్రపంచంలో ఒక దుర్మార్గుని చరిత్ర నిలబడ్డాడు, ఒక దోషిగా నిలబడే ప్రపంచం ఉందట ఇస్లాం. అట్లనే నిలబడే రోజు వస్తుంది. ఎంత పెద్దటి నియంత్రులైనా, ఎంత పెద్దటి నాయకులైనా నువ్వు దుర్మార్గాలు చేస్తే, ద్రోహం చేస్తే, నువ్వు ప్రజల ముందర ద్రోహిగా నిలబడే రోజు ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది. చరిత్ర వాళ్ళని గుర్తించుకుంటుంది. కాబట్టి విద్యావంతులైన ఈ సమాజమే నన్ను మోసం చేసిందని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు దుఃఖపడ్డాడు. కాబట్టి విద్యావంతులైన మనం ఆయనను మోసం చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాస్తవాలని చెప్పగలిగే దమ్ములు ఉండాలి, ధైర్యం కూడా ఉండాలి. ఆ దమ్ము ధైర్యం మీ అందరిలో ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ ఈ సందర్భంగా జైపీలు తెలియజేస్తాను.